హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో నేను ఇండియాకి వచ్చిన ఫస్ట్ డే ఇది. సో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో లైక్ అది వచ్చాను కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి నేను కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చాను. సో అది నేను ఈరోజు వీళ్ళకి ఇచ్చి వీళ్ళ రియాక్షన్ కూడా చూద్దాం అనేసి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో అది ఇంకెందుకు లేట్, మరి స్టార్ట్ చేసేద్దామా? మీరు ఎక్సైటెడ్గా ఉన్నారా? మాకు ఏం తెచ్చింది అనేసి బాగా ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. సో చూద్దాం. అండ్ ఆల్సో వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. యా, థ్యాంక్ యూ పట్టి. ఎందుకంటే మళ్ళీ గ్యాప్ వచ్చింది కదా ఇండియా ట్రిప్ కి. అవును, కొంచెం అంటే లైక్ అందరు అనుకొని ఉండొచ్చు, మొన్ననే పోయినా మళ్ళీ తిరిగి వచ్చినాం అనేసి. రాలేదు, ఒక్కదాన్నే వచ్చాను. సో వచ్చి ఇంత లగేజ్ తీసుకొని వచ్చాను. సో అది, సో లెట్స్ ఓపెన్. ఓకే చలో చూద్దాం వీళ్ళ రియాక్షన్స్. ప్రాంక్ చేద్దాం ఫైనల్గా, ఏం లేవని. చూసారా, నేను అన్ని దీంట్లో రాళ్ళు రప్పలు అన్ని వేసుకొని వచ్చాను. ఓకే, సో ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి మా ఆడపడుచుతో స్టార్ట్ చేద్దాము. సో తిన కోసం కొన్ని థింగ్స్ తీసుకున్నాను. సో ఒకటి, దిస్ ఇస్ ఫర్ యూ. కాస్మెటిక్స్. ఇందులో ఏముంది అని మాత్రం అడగండి. కొన్ని లైక్ పర్సనల్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. వెల్కమ్ పుట్టి, థ్యాంక్ యూ. చలో నెక్స్ట్ 1 2 3. మా వల్ల ఇక్కడ ఒకరికి పిచ్చి ఉన్నది. ఆ పిచ్చి ఎలా ఉందంటే, అది పొద్దునైనా రాత్రైనా ఎప్పుడైనా నువ్వు నాకు ఒకటి బాకీ ఉన్నావు, నాకు ఒక బాకీ ఉన్నావు, నా బాకీ ఉన్నావు అంటే నాకు నిద్ర పట్టలే. ఆ బాకీ ఒకరికి నాకు బాకీ ఉంటే నాకు నిద్ర పట్టదు అనమాట. సో ఆ బాకీ అప్పు తీర్చేద్దాం అనేసి ఈరోజు నేనైతే తీర్చేస్తున్నా, మొత్తం మీ అందరి ముందు సాక్షిగా. సో అత్తమ్మ, ఇగో మీ ఎర్ర బ్యాగ్. సో మా అత్తమ్మకి రెడ్ బ్యాగ్ అంటే ఫుల్ ఇష్టము, పిచ్చి. సో నాకు రెడ్ బ్యాగ్ కావాలరా, రెడ్ బ్యాగ్. ఎక్కడో విన్నది, రెడ్ బ్యాగ్లు అంటే బాగా డబ్బులు వస్తాయంట. సో మీరు కూడా లైక్ ఇఫ్ ఇన్ కేస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లైక్ నమ్మే వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్, మా అత్తమ్మ నమ్ముతుంది, బాగా డబ్బులు ఉంటుంది. రెడ్ బ్యాగ్లో ఫుల్ డబ్బులు వస్తాయరా. నాకు మాత్రం నాకు రెడ్ బ్యాగ్ కావాలి, రెడ్ బ్యాగ్ కావాలని. రెడ్ లో కూడా పాపం మా ఆడపడిచి ఒక 2 బ్యాగ్లు ఆర్డర్ చేసింది. 5-6 ఆర్డర్ చేసి నచ్చలేదు, అన్ని మళ్ళీ రిటర్న్ పంపించింది. ఫైనల్ గా అయితే లైక్ ఇది స్లింగ్ బ్యాగ్. డైలీ నచ్చకపోతే అట్లీస్ట్ డైలీ యూస్ కైనా యూజ్ చేయండి అని చెప్పి నా దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్ అని నా బాకీ నేను తీర్చేస్తున్నా ఈరోజు నేను. సో అట్లా. అండ్ నేను ఇది మీకు అంటే ఏమంటారు, మీ కోరిక వరకు కదా, నా కోరిక వరకు నేను సాటిస్ఫై అవ్వలే మీకు ఒక్క దాంతోనే. అందుకే మీకు ఇంకొక బ్యాగ్. చాలా నేను ఒకటే అనుకున్నా, 2 మరి మా అత్త మరి బయటికి పోతే ఇట్లా ఏందో అండి, ఈ మధ్యలో ఈ పెద్దోళ్ళకి స్లింగ్ బ్యాగ్ పిచ్చి పట్టింది కదా పుట్టి. మనం వేసుకుంటలేం, వీళ్ళు ట్రెండీ అయిపోయారు. మేము పెద్ద టోట్ బ్యాగ్లని ఇంత లకోటా బ్యాగ్లు వేసుకొని తిరుగుతాను, స్లింగ్ బ్యాగ్లు. సో అందుకే మా అత్తమ్మ కొంచెం బయటికి వెళ్ళినప్పుడు బైక్ రైడ్ చేస్తుంది. సో అందుకే తను లైట్ వెయిట్ గా ప్రిఫర్ చేస్తుంది ఎక్కువ శాతం. సో అందుకోసం అనేసి ఈజీగా పెట్టుకొని బైక్ మీద వెళ్తుంది. సో అందుకే నేను అది ఆలోచించుకొని ఓన్లీ స్లింగ్ బ్యాగ్స్ తెచ్చాను. బాగుంది అత్తమ్మ, ఇది నాకు నచ్చి తీసుకున్నాను. ఇది అత్తమ్మ సో దగ్గర నుంచి చూపిస్తాను. సో ఇది ఇక్కడ ఒక లైక్ పాకెట్ ఇచ్చారు అండ్ హియర్ జిప్ ఉంది అండ్ మంచి స్టఫే పడుతుంది ఇందులో. సో అట్లా ఇది. థ్యాంక్ యూ. సో ఇదైతే ఇంకా మంచిగా గట్టిగానే పడుతుంది. దీనికి ఇక్కడ ఒక జిప్ ఇచ్చారు అండ్ హియర్ లోపల కూడా లైక్ ఏదైనా పెట్టుకోవడానికి ఇక్కడ ఒక స్లాట్ ఉంది అండ్ హియర్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. అండ్ ఇది
సింపుల్ బ్యాగే డైలీ వేర్ కోసం బాగుంటది అనేసి మా కుట్టికి అక్కడ వస్తుంది కొరియన్ వస్తుంది ఏం చేస్తున్నావు గిఫ్ట్ అది చెప్తానండి నేను ముందు వీడియోలో చెప్తాను స్టేట్ యూన్ సో అది థ్యాంక్ యూ వెల్కమ్ అత్తమ్మ డబుల్ అందరికి ఈక్వల్ వన్ ప్లేస్ వన్ ఎస్ కొన్ని మా పర్సనల్ స్టాఫ్ కూడా ఉన్నాయి మీరు ఇగ్నోర్ చేసేయండి ఇక పుట్టి ఇంకొకటి హెయిర్ మాస్క్ సో ఈ మాస్క్ హెయిర్ మాస్క్ గురించి దీని గురించి నేను డీటెయిల్గా నేను ఆల్రెడీ చెప్పాను వీడియోలో సో అది నేను ఒకవేళ మేబీ పోస్ట్ ఆల్రెడీ నేను చేసేది ఉంటే ఈ వీడియో కన్నా ముందు వేసి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇఫ్ నాట్ నేను పోస్ట్ చేయకపోతే మాత్రం ఫర్దర్గా తప్పకుండా దీని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను సో పుట్టి ఇది వైరల్ ప్రోడక్ట్ చాలా బాగుంది నేను కూడా యూజ్ చేశాను నా హెయిర్ టెక్స్చర్ కూడా చాలా షైనీ సిల్కీ అంతా మంచిగా ఉంది సో అందుకే మా ఆడపడుచుకి కూడా ఒక గిఫ్ట్ ఇద్దాం అనేసి గిఫ్ట్ అంటే లైక్ స్మాల్ థింగ్ అది అండ్ పుట్టి ఇది కూడా ఫేస్ వాష్ మంచి హైడ్రేషన్ ఉంటుంది అంట దీన్ని ఇది అన్ని టాప్ లైక్ జపాన్లో నువ్వు సెర్చ్ చేస్తే టాప్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అని సెర్చ్ చేస్తే ఇవి వస్తాయి అనమాట కంపల్సరీగా అందులో సో దాంట్లో నుంచి కొన్ని తెచ్చాను అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైరల్ అయిన ఫేస్ షీట్ మాస్క్ ఇది కూడా ఫర్ యూ అత్తమ్మ ఇది ఒకటి నేను బాగా ఆలోచించి తెచ్చాను ఇది ఎందుకో సారీ అండి నేను చెప్పలేను కానీ మా అత్తమ్మకి చెప్తా ఇప్పుడు ఆ తర్వాత నేను చెప్పిన తర్వాత ఆ రియాక్షన్ మాత్రం నేను క్యాప్చర్ చేసి మీకు చూపిస్తా ఇక మీరు ఊగే కవర్లో ఏం నూపుతారా అని చెప్పేసి ఇదంతా ఇవి ఇవ్వంటారు కదా కబోర్డ్స్ లో చూపిస్తా ఇట్లా పెట్టుకొని ఇది ఇట్లా క్లోజ్ ఈ డబ్బా ఒక దానికోసం రియాక్షన్ చూడండి ఇంకా చెప్తే అర్థమైపోతుంది ఒకటి ఇవన్నీ లైక్ కొన్ని కిచెన్ థింగ్స్ తెచ్చాను ఇది మన స్టిక్కర్ వాల్ ఉంది కదా అత్తమ్మ దానికి పేస్ట్ చేయడానికి ఇవి నాకు మంచిగా అనిపించింది అండ్ ఇవన్నీ లైక్ స్మాల్ థింగ్స్ లైక్ కిచెన్ థింగ్స్ కుక్కర్ ఎప్పుడైనా పెడతారు కదా అత్తమ్మ మొత్తం పొంగి బయటికి వస్తే చిందుతూ ఉంటాయి కదా అట్లా అవ్వకుండా ఇట్లా ఇది పెట్టుకొని చుట్టూ ఇట్లా పెట్టుకోవడానికి ఏం కాదు ఇది అల్యూమినియం అస్సలు కాలదు మాడ ఏం అవ్వదు మహా అయితే కొంచెం నల్లగా అవుతుంది అంతే ఇది కానీ అసలు ఏం ఇది కాలిపోదు ఇట్లా అల్యూమినియం అసలు కాలదు అండ్ ఇగో ఇది పుట్టి పాపకి అది పెట్టుకోవడానికి వాళ్ళకి తెచ్చిన అయ్యా ఇదే లేదా ఏంది దీంది ఉన్నదా ఎక్కడ అదే అనుకుంటానా ఉల్టా పుట్టి ఇది ఇట్లా పెద్ద గిఫ్ట్ మోస్ట్ యూస్ఫుల్ థింగ్ ఇది డైలీ యూజ్ చేస్తారు వీళ్ళు ఇక్కడ ఉంటాయి కానీ ఇది బ్యాగ్ ఇది మన ఒకరికి గిఫ్ట్ ఇవ్వడానికి ఇది కూడా ఇంకొక బ్యాగ్ ఇది మన వర్షక్క వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వడానికి ఇంకొక ఆడపడుచు సో తనకు కూడా తీసుకున్నాను బ్యాగ్ ఇంకా పెద్ద అత్తమ్మ అంటే మా అత్తమ్మ వాళ్ళ సొంత అక్క వాళ్ళ కూతురు సో తన గిఫ్ట్ అండ్ గిఫ్ట్ రాలే అట్లనే వచ్చేసింది అది అప్పటికంటలేమో మా పుట్టి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండే నువ్వు తలుచుకుంటూ వస్తుంది అది నా అని చెప్పింది ఒక మాట అంటే యాక్చువల్గా నాకేం చెప్పలేదు లాస్ట్కి వచ్చే డే ముందు రోజు రివీల్ చేసింది యాక్చువల్గా నేను ఏం చెప్పానంటే బ్యాగ్స్ రావట్లేదు ఆర్డర్ చేశాను కానీ రావట్లేదు పుట్టి అని చెప్పి అన్నాను మస్తున్నది ఉందా ఎక్సలెంట్ మాకు కూడా వచ్చినాయి బ్యాగ్స్ అప్పటి నుండి ఏడ్పిస్తుంది అనమాట నాకు బ్యాగ్ లేదని చెప్పి సూపర్ ఉంది
అవునా గోల్డ్ లాగా మెచ్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ థ్యాంక్ యూ ముద్దు పెట్టు. యూ డిజర్వ్ దిస్ పుట్టి అంతే చాలా బాగుంది సూపర్. అట్లా ఎట్లా అందింది అసలు అంటే నువ్వు ఇక అది నీకు చెప్పిన స్టోరీ కూడా అది నిజమే. కానీ అన్నయ్య కంటిన్యూస్ గా మెయిల్స్ వాళ్ళకి ఇక పొద్దున్న రాత్రి లేకుండా మెయిల్ పట్టంగానే వచ్చేసింది. ఇంకొకటి కూడా ఇచ్చిండు లైక్ ఇది పెట్టుకోవడానికి, ఇవి లైక్ ప్రీమియం బ్యాగ్స్ కి ఇస్తారు కదా కొంచెం అట్లా డస్ట్ బ్యాగ్. ఓ సూపర్. నాకు ఇవ్వలేదా మరి? నాకు ఇవ్వలేదు. అంటే ఇది వేరు అది వేరు. సో దిస్ ఈస్ హర్ బ్యాగ్. అంటే నాకు యాక్చువల్గా సర్ప్రైజ్ కూడా చెప్పలే, వచ్చేటప్పుడు చెప్పింది తీసుకొస్తా బ్యాగ్ అంది, కానీ మళ్ళీ యాక్చువల్గా నేను తినక ఎందుకు చెప్పానంటే అవి చెప్పకుండా ఇదే బుక్ చేయొచ్చు, కానీ ఎందుకు చెప్పానంటే కొంచెం లైక్ కాస్ట్లీ బ్యాగ్స్ వాళ్ళ ఇష్టంగా కూడా తీసుకుంటే వాళ్ళు డైలీ కాదు కానీ లైక్ వాళ్ళు యూజ్ అయ్యేటట్టు అయినా ఉండాలి కదా కనీసం, అందుకోసమే. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ పుట్టి. థ్యాంక్ యూ అంటే అనుకుంటున్నాం ఎప్పటి నుండో తీసుకున్నాము అని చెప్పి, కానీ లాస్ట్ కి ఫైనల్లీ గిఫ్ట్. ఎస్. సో మీకు నేను ఇచ్చిన గిఫ్ట్ నచ్చిందా? చాలా చాలా నచ్చినాయి, బాగున్నాయి, సూపర్. సో ఐఎమ్ హ్యాపీ వీళ్ళ గిఫ్ట్స్ ఫైనలీ లైక్ ఏమంటారు సర్ప్రైజ్ గా నా సర్ప్రైజ్ సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. నేనైతే బాగా సర్ప్రైజ్. అదే నీకే స్పెషల్ పర్సన్, నీకే స్పెషల్ సర్ప్రైజ్ ఇక్కడ ఇంకెవరికి లేదు. సో అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలే, అందుకే థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మేమైతే వీళ్ళందరూ అయితే హ్యాపీ అయిన వాళ్ళ గిఫ్ట్స్తోని, నేను కూడా వాళ్ళ హ్యాపీనెస్ చూసి నేను కూడా ఫుల్ హ్యాపీ అయిపోయాను. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.